ఎవరికైనా సరే టైం రావాలంటారు. ఇప్పుడు ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యాకు ఆ టైం వచ్చింది. గతేడాది ఎన్నో హేళనలు, అవమానాలు భరించిన అతనిపై ఇప్పుడు ప్రశంసలు కురుస్తున్నాయి. ముంబైని కెప్టెన్ గా ఫస్ట్ టైం ప్లే ఆఫ్ చేర్చాడు హార్దిక్. దీంతో ఫ్యాన్స్ అందరూ అతనిపై ప్రశంసలు కురిపిస్తున్నారు. 2023 సీజన్ వరకు ముంబై ఇండియన్స్ పరిస్థితి బాగానే ఉంది. రోహిత్ శర్మ కెప్టెన్. అప్పటికే 5 టైటిళ్లు గెలిచింది టీం. కానీ 2024 సీజన్ కోసం గుజరాత్ టైటాన్స్ నుంచి హార్దిక్ పాండ్యాను రప్పించి మరీ రోహిత్ స్థానంలో కెప్టెన్ గా చేశారు. దీంతో ఫ్యాన్స్ రగిలిపోయారు. ఎంఐ జెర్సీలను తగలబెట్టారు. స్టేడియంలో హార్దిక్ కనిపిస్తే చాలు హేళన చేశారు. ఎగతాళిగా కామెంట్స్ చేశారు. హార్దిక్ పాండ్యా కెప్టెన్ గా రావడంతో ముంబై ఇండియన్స్ ఆటగాళ్లు 2 వర్గాలుగా విడిపోయారని వార్తలు వచ్చాయి. ఆ టీం ప్రదర్శన దారుణంగా పడిపోయింది. ఐపీఎల్ 2024లో ముంబై 14 మ్యాచ్ల్లో 4 మాత్రమే గెలిచింది, 10 ఓడిపోయింది. 8 పాయింట్లతో పట్టికల్లో లాస్ట్ ప్లేస్ లో నిలిచింది. దీంతో కెప్టెన్ హార్దిక్ పాండ్యాపై ఘోరమైన ట్రోల్స్ వచ్చాయి. ఏడాది గడిచింది. ఐపీఎల్ 2025 వచ్చింది. ఈ సీజన్లో ఫస్ట్ 5 మ్యాచ్ల్లో ముంబై 4 ఓడింది. దీంతో మళ్లీ గతేడాది సీన్ రిపీట్ అవుతుందని కెప్టెన్ గా హార్దిక్ పై వేటు వేయాలని ఫ్యాన్స్ డిమాండ్ చేశారు. కానీ టీం అద్భుతంగా పుంజుకుంది. ఆ తర్వాత ఆడిన 8 మ్యాచ్ల్లో ఏకంగా 7 గెలిచి ప్లే ఆఫ్స్ లో అడుగుపెట్టింది. కెప్టెన్ గా టైటాన్స్ ను 2022లో ఛాంపియన్ గా నిలిపాడు హార్దిక్. 2023లో టైటాన్స్ రన్నర్ అప్ గా నిలిచింది. పర్సనల్ గా అయిన హార్దిక్ పోరాట యోధుడే. ఓవైపు భార్య వెళ్లిపోయినా, మరోవైపు ప్రదర్శన పడిపోయినా హార్దిక్ ఆగలేదు. నెవర్ గివ్ అప్ యాటిట్యూడ్ తో సాగాడు. మళ్లీ కొత్తగా రీస్టార్ట్ చేశాడు. ముంబై ఇండియన్స్ వరుస ఓటముల నేపథ్యంలో టీంలో తిరిగి స్ఫూర్తి నింపేలా వ్యవహరించాడు. మధ్యలో తిలక్ వర్మ రిటైర్డ్ అవుట్ లాంటి కాంట్రవర్సీ నిర్ణయాలు ఉన్నా టీం తిరిగి పుంజుకోవడంలో హార్దిక్ కు రోల్ ప్లే చేశాడు. ఇప్పుడు అదే వాంకడే స్టేడియంలో ముంబై ఫ్యాన్స్ తో హీరో అనిపించుకున్నాడు. ఈ సీజన్లో 12 మ్యాచ్ల్లో 161 పరుగులు చేసిన హార్దిక్ 13 వికెట్లు పడగొట్టాడు. ఒక్కసారి ప్లే ఆఫ్స్ కు వెళ్తే ముంబైను ఆపడం కష్టమని అందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు హార్దిక్ పాండ్యా కెప్టెన్సీలో ఎలాగైనా కప్పు కొట్టాలని గట్టిగా ప్రయత్నించడంతో ఈ ఐపీఎల్ ప్లే ఆఫ్స్ మరింత ఆసక్తిగా మారింది. చూడాలి మరి ముంబై ఏ రేంజ్ పర్ఫార్మెన్స్ ఇస్తుందో.